ఇక అధికార పక్షంపై శాసన మండలి చైర్మన్ ఆగ్రహం. నిన్న లడ్డూపై చర్చను అడ్డుకునే ప్రయత్నం చేయడం విచారకరమన్నారు. ఆర్థిక మంత్రి నాపై తప్పుడు ప్రకటన చేశారంటున్నారు చైర్మన్. షార్ట్ డిస్కషన్ పై నోట్స్ కొరకు పంపిన ప్రతిని చూపించి స్టేట్మెంట్ ఇవ్వడానికి తాను పంపిన లేఖగా చూపారంటున్నారు. ఆర్థిక మంత్రి సభను తప్పుదో పట్టించే ప్రయత్నం చేశారన్నారు చైర్మన్. తనపై అసత్య ఆరోపణలు చేశారన్నారు చైర్మన్ మోషన్ రాజు. జరిపించాలని అడిగి లడ్డూ ప్రసాదం చర్చను అడ్డుకునే ప్రయత్నం చేయడం విచారకరం. అదే సందర్భంలో ఫైనాన్స్ మినిస్టర్ గారు నాపై కొన్ని సత్యదూరమైనటువంటి ఆరోపణలు చేయడం కూడా కరెక్ట్ కాదు. షార్ట్ డిస్కషన్ కొరకు ప్లీజ్ జరిపే సన్నాహక చర్యల్లో భాగంగా సెక్రటరీ జనరల్ ఆ సంబంధిత శాఖ ముఖ్య కార్యదర్శికి షార్ట్ డిస్కషన్ టాపిక్పై నోట్స్ కొరకు పంపినటువంటి ప్రతిని చూపించి స్టేట్మెంట్ ఇవ్వడానికి నేను అంగీకారం తెలిపిన పత్రంగా నమ్మబలికే ప్రయత్నం చేసి సభను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారు. అది కూడా కరెక్ట్ కాదు. ఈ విధంగా అధికార పక్ష సభ్యులే సభలో చర్చను అడ్డుకోవటం మంచి సాంప్రదాయం కాదు. సభా గౌరవాన్ని కాపాడవలసినటువంటి ఇరు పక్షాల సభ్యులు పెంపొందే సభ గౌరవం పెంపొందే విధంగా ఇరు పక్షాలు నడుచుకోవాలని తెలియజేసుకుంటా ఉన్నా.